జనాలు వస్తా ఉన్నారన్న. మరి ఇప్పుడు ఇన్ని లక్షల మంది దాదాపు 35-40 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ నియోజకవర్గాల ఇది కూడా ప్రతిఫలించినట్టుగా కనిపిస్తా ఉంది. మరి మీరు చెప్తున్న ఆ కూటమి సర్కార్ ఫెయిల్యూర్ అంశం ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ ఉన్న ప్రశ్న. అది సమాధానం చెప్పాల్సింది వాళ్ళే. ఓకే ఓకే యా బండారు వంశీకృష్ణ గారు, సారీ ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. మీరు పెట్టినవి రెడీ అవుతున్నాయి, నేను ప్లే చేస్తాను. ఇప్పుడు ఒకటి నేను క్లియర్గా, ఇది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎన్నిక, ఉపాధ్యాయులు వ్యతిరేకించారనేది వాస్తవం. ఇప్పుడు ఉపాధ్యాయులు వ్యతిరేకించలేదు అని చెప్పడానికి వాళ్ళు లేదు, ఎందుకంటే వాళ్ళ కూటమి రెండు బాక్సుల్లో ఉన్న ప్రతినిధులు ఒకళ్ళేమో పక్క పార్టీలు గెలిచిన వాళ్ళు మా వాళ్ళండి అని చెప్పి చెబుతుంటే, రాయపాటి అరుణ గారు లేదు మేము లోపాలను సరి చేసుకుంటాం, సో ఓటమి గల కారణాలు ఏందో మేము విశ్లేషించుకొని ముందుకు పోతామని ఆయన చెప్పారంటే అక్కడే వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అర్థమైంది. ఇప్పుడు రెండో అంశం వచ్చేటప్పటికి మేము ముందే పోటీలో లేవు. ఎందుకు లేము పోటీలో అంటే క్లియర్గా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల దాకా ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేసి 10 కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నిక కానీ మేము ఎల్లుంటుంటే ఇంకా ఎక్కువ మందిని వాళ్ళు అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేసి ఆస్తుల విధ్వంసం ఇవన్నీ చేసి వాళ్ళందరి మీద ఎక్కువ కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ 2 జిల్లాలకు సంబంధించి 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి, అందుకని మేము గ్రాడ్యుయేట్ ఎన్నికల ముందు అనుకున్నా కూడా 3-4 నెలల క్రితం మేము పోటీని తప్పుకున్నాం. 2 పోటీని తప్పుకున్నాం. అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే రాష్ట్రం మొత్తం తప్పుకున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు రాష్ట్రం మొత్తం పోటీని విరమించుకున్నారు కదా. మరి అనలిస్ట్ గారు దానికి సమాధానం చెప్పాలి. రెండోది వ్యతిరేకత అనేటటువంటి అంశంలో స్పష్టంగా ఉపాధ్యాయుల్లో ఈరోజు వ్యతిరేకత వచ్చిందనేది 3 జిల్లాలకు సంబంధించిన దాంట్లో స్పష్టంగా తీర్పు వచ్చింది. 2 ఇక్కడ మీరు అన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మీరు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో, ఏ విధంగా ఓటర్లకి 2,000 నుంచి 5,000 రూపాయలు గ్రాడ్యుయేట్స్కి పంచారో నేను విత్ ప్రూఫ్స్ నేను అవి కూడా పంపిస్తా, అవి కూడా ప్లే చేద్దరు కానీ సార్, ఎందుకంటే నేను మీకు పర్టికులర్ చదివి వినిపించాయి ఎక్కడెక్కడ ఏ పోలింగ్ బూత్లో జరిగినాయని. చివరి 2 గంటల్లో విపరీతమైన రిగ్గింగ్ చేశారనేది వాస్తవం. 2 గంటల్లో 25% పోలింగ్ అయింది. ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి పోలింగ్ కాల. ఎందుకు చివరి 2 గంటలు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను, ఎవరైతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లందరూ భయభ్రాంతులకు గురి చేశారనేది వాస్తవం. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఒక సాక్షి పత్రికలో వచ్చినాయి కాదు, మిగిలిన పత్రికల్లో కూడా వచ్చినాయి అన్ని. విశాలాంధ్ర లేదంటే మీరు అన్నట్టుగా అన్ని విత్ ప్రూఫ్స్ విత్ పేర్లతో సహా ఎవరెవరు. ఇప్పుడు ఇప్పుడంటే వీళ్ళు రిగ్గింగ్ చేశారు, మీరు మీ మాట వాస్తవం. మీరు అధికారంలో ఉండగా వాళ్ళు గ్రాడ్యుయేట్ గెలిచారు కదా, అప్పుడు మీరు ఆ రిగ్గింగ్ అడ్డుకోలేకపోయారా? చాలా చూసారండి సార్, అప్పట్లో ఉప ఎన్నికలు అన్ని చూసాము. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు టర్న్ వచ్చింది కాబట్టి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాజు గారు ప్రజెంట్ మనం డిస్కషన్ చేస్తున్న అంశం ఏంది, టాపిక్ ఏంది? ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీచర్ల మీద వ్యతిరేకత ఉందా లేదా అనే దాని మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. గడిచిన సందర్భాల్లో ఏం జరిగినాయి, ఎస్ గడిచింది. ఇప్పటికీ మొత్తం ఇంకో డిబేట్ పెడితే మొత్తం లైన్గా ఎవరేం చేశారు, ఏ విధంగా మాట్లాడారో మొత్తం చూడొచ్చు. మొన్న కౌన్సిలర్ దగ్గర నుంచి మీ తిరుపతిలోనే చూసాం కదా రాజుగారు, ఏదో గుర్తు తెలియని వ్యక్తులు బస్సు ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ విధంగా ఉంటాయి కేసులకు సంబంధించిన అంశాలు. సో నేను క్లియర్గా అంటుంది ఏంటంటే, వాళ్ళు తెలుగుదేశం జనసేన పూర్తి స్థాయి మద్దతు ఇచ్చి వాళ్ళు కంప్లీట్గా రోజు సమావేశాలు సార్, ప్రతిరోజు ఈ 4-3 నెలల నుంచి ప్రతిరోజు సమావేశాలు పెట్టి మరి రఘువర్మని, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు రఘువర్మ ఆల్రెడీ, సో అతను గెలిపించండి అని చెప్పి వాళ్ళు కాలికి బలపం కట్టుకొని తిరిగినా కూడా అవతల ప్రత్యర్థి పార్టీ అతను గెలిపించారు. సో మళ్ళీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆ అభ్యర్థిని కూడా మేమే ఏమన్నాము, ఆ అభ్యర్థి కూడా మా వాళ్ళు అని చెప్తే నేను అదే అంది. ఇప్పుడు ఓటమిని ఎస్ అక్కడ ఎన్ని లోపాలు సరి చేసుకుంటామంటే సింపుల్గా అయిపోద్ది కదా. లేదు ఆ పక్కన గెలిచినాడు కూడా మన ఖాతాలో వేసుకోవాలనుకుంటే అంతకంటే పరువు తక్కువే ఉంటుంది. ఇందాక మేమేదో వైఎస్ఆర్ అరుణ గారు చెప్పిన దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు మేము వారు అన్నారు కదా అదే లోపాలు తప్పే ఉందండి. ఓటమి ఇప్పుడు రాజుగారు ఎవరైనా ఓటమి గెలుపు సహజం. ఓటమి గల లోపాలు ఏందో సరి చేసుకుంటామంటే సింపుల్. అది రాయపాటి అరుణ్ చెప్పని, ఇంకొకరు చెప్పని, అనలిస్ట్ చెప్పని, లేదంటే మీరు చెప్పండి. ఇప్పుడు కాదండి పక్కనాడు గెలిచినాడు మావాడు, మేము వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చాం, ఇద్దరులో ఎవరు గెలిచినా మా వాళ్ళే, లేదా 3 పోటీ చేస్తే 3లో ఎవరు గెలిచినా మా వాళ్ళే అని అంటే అది కూడా తప్ప అంటాను. 2 వైఎస్ఆర్సీపీ ఈ గెలుపుకు సంబంధించి మేమేదో గెలిచినట్టు ఫీల్ అవుతుంది. మేము అసలు పోటీయే చేయాల. కాదే మేము పోటీ చేయకపోయినా కూడా అవతల ఏదైతే బలం తక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీ మీద గెలిచారో, మీరు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు, పక్క పార్టీ నుంచి లాక్కున్న కౌన్సిలర్లు, ఏదైతే వార్డు మెంబర్లు, ఇంతమంది మీరు కలిసి పనిచేసినా కూడా ఓడిపోయారంటే టీచర్లు మిమ్మల్ని వ్యతిరేకించారు,
ఆ 3 నియోజకవర్గాల్లో తీర్పుని రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల తీర్పుగా ఖచ్చితంగా తీసుకోవాలంటున్నాను. మిగిలిన వర్గాలకు సంబంధించి ఎన్నిక జరిగింది అనుకోండి, డెఫినెట్లీ దాని మీద మనం మాట్లాడదాం ఏ వర్గాలు ఉన్నాయి అనేది. సరే, ఓకే అండి, ఓకే. యా, బండారు వంశీకృష్ణ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నట్లు ఇందాక మీరు అడిగారు ఏది ఆ పక్కన వాళ్ళ పిల్లలు ఏదో అడిగారు, ఒకసారి అడగండి సార్ అదేంటో.